పాదయాత్ర సెంటిమెంట్ అనేది కలిసి వస్తుంది అంటారా? పాదయాత్ర కలిసి వస్తుందా అంటే వాళ్ళు ఏ ఉద్దేశంతో వస్తున్నారో మనకైతే తెలియదండి. కానీ జనాలకు ఉంది ప్రాబ్లమ్స్ కాబట్టి వాటిని సాల్వ్ చేస్తానంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చి చేస్తా అంటున్నారు. అందులో పేదలు అందరూ మరి జగన్ అట్టే అన్ని హామీలు ఇచ్చాడు, నిలబెట్టాడు. పరిపాలన బాగోలేదు అనుకోండి, 2029లో మీరు ఇబ్బంది పడతారు. గతంలో ఏంటంటే కరెక్ట్ టైం అంటే టైంకి అమౌంట్ పడేది వాళ్ళకి, కాలేజీ వాళ్ళకి ప్రాబ్లం లేకుండా ఉండేది. మెయిన్ యువతల పిల్లలకి మెయిన్ ఇబ్బంది ఏంటంటే ఫీజు రీయింబర్స్మెంట్. ఏ చేసినా రాదండి. ఆయన ఏం చేసినా ఆల్రెడీగా బ్యాడ్ చేసి వెళ్ళిపోయాడు. పాదయాత్రలు చేసి మేము ఇది చేసాము, కరెంటు బిల్లులు పెంచారు అంటే గతంలో బిల్లులు ఇప్పుడు చూపిస్తున్నాడు అందులో. అది జనాలకి తెలియటల్లా. వాళ్ళ చేతిలో ఎవరినే గెలిపించాలనుకుంటున్నారు ప్రజలు. వాళ్ళకి ఎవరు ప్రభుత్వం మంచి పనులు చేస్తుందో ఆ పనులు మంచి పనులు చేసేవాళ్ళు ఏపినే నాయకత్వం ఎప్పుడు ఉంటుంది, ఎప్పుడు ప్రజలు ఉంటారు. ఈ పాదయాత్ర సెంటిమెంట్ కలిసి వస్తుంది అంటారా మళ్ళీ? అది జనం నిర్ణయం. జనం ప్రజలు ఎవరు ఏ గవర్నమెంట్ ఏం చేసిందో దాన్ని బట్టి వాళ్ళు నిర్ణయం చేస్తారు. మనం ఎవరి చేతిలో మనం చెప్పినా కూడా వాళ్ళు జనం ఏమి వినరు. వాళ్ళ చేతిలో ఎవరినే గెలిపించాలనుకుంటున్నారు ప్రజలు. వాళ్ళకి ఎవరు ప్రభుత్వం మంచి పనులు చేస్తుందో ఆ పనులు మంచి పనులు చేసేవాళ్ళు ఏపినే నాయకత్వం ఎప్పుడు ఉంటుంది, ఎప్పుడు ప్రజలు ఉంటారు. అట్లా గెలిపిస్తారు. 2024లో ఎన్నికల మేనిఫెస్టోలో నేను అబద్ధాలు చెప్పలేదు, విలువలు విశ్వసనీయతో నేను కట్టుబడి ఉన్నాను కాబట్టి ఇలా ఉన్నానని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. సరే చెప్పుకుంటే చెప్పుకోవచ్చు. మరి ఉంటే మరి ఇప్పుడు మరి నాయకుడు ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు గెలిచాడు? ఉండబోబట్టేగా అది మాటలు కొన్ని తప్పి పట్టాక చంద్రబాబు నాయుడు గారు గెలిచాడు. మరి ఈయన మంచి పనులు చేస్తున్నాడు. చంద్రబాబు గారు నాయుడు అంత తెలుగు కల్లావాడు మన ఎక్కడా లేడు, ఇండియాలో లేడు. ఫీజు రీయింబర్స్మెంట్ అవి పడతలేదన్న. దాని గురించి కొద్దిగా ఇబ్బందిగానే ఉంటుంది. మధ్యతరగతులకు ఫీజు రీయింబర్స్మెంట్ పడతలేదని చెప్పేసి అది మాత్రం కొద్దిగా బ్యాడ్గానే ఉంది. గతంలో ఎలా ఉండేదన్నా? గతంలో కరెక్టే పడింది. ఫీజు రీయింబర్స్మెంట్ మాత్రం మటుకి ఎవరికి ఆగల. మెయిన్ చదువుకునే పిల్లలకి అది ఒకటి ప్రాబ్లం. గత ప్రభుత్వం చూసుకుంటే కనుక గత ప్రభుత్వమే సంక్షేమం అన్నారు, కూటమి ప్రభుత్వం సంక్షేమ డెవలప్మెంట్ కూడా అంటున్నారు. ఎలా అనిపిస్తుంది? అంటే ముందు చదువుకున్న వాళ్ళు రోడ్లు ఎక్కకూడదు కదా. వాళ్ళు మెయిన్ లాస్ట్ మళ్ళీ వాళ్ళకి ఇవ్వాల్సిన కాలేజ్ యాజమాన్యం ఇవ్వకపోతే పిల్లలకి సర్టిఫికేట్లు ఇవ్వరు కదా. అది ముందు మెయిన్ పిల్లలకి ఇంపార్టెంట్. మెయిన్ కాలేజీ పిల్లలకి అది ఇబ్బంది. గతంలో ఏంటంటే కరెక్ట్ టైం అంటే టైంకి అమౌంట్ పడేది వాళ్ళకి, కాలేజీ వాళ్ళకి ప్రాబ్లం లేకుండా ఉండేది. మెయిన్ యువతల పిల్లలకి మెయిన్ ఇబ్బంది ఏంటంటే ఫీజు రీయింబర్స్మెంట్. అది మాత్రం మెయిన్. ఏ గవర్నమెంట్ వచ్చిన ముందు కాలేజీ పిల్లలకి ఇబ్బంది లేకుండా ఉంటే అదే బెస్ట్. ఏ చేసినా రాదండి. ఆయన ఏం చేసినా ఆల్రెడీగా బ్యాడ్ చేసి వెళ్ళిపోయాడు. మంచి చేసి వెళ్ళినట్టే ఆయనకి పట్టం కట్టావు. ఏమీ చేయలేదు కదా. ఏమీ చేయని దానికి ఎలా చేస్తారు? మళ్ళీ ఎలా చేస్తారు చెప్పండి? మళ్ళీ పాడు చేయటమే కాకపోతే బాగు చేయటం ఉండదు. మళ్ళీ వస్తే పాడు చేయటమే కానీ బాగు చేయటం ఉండదు. అంతా మళ్ళీ మొదలు గంజాయి అన్నీ మళ్ళీ అభివృద్ధి అయిపోతుంది. మందు కానీ A to Z చాలా వరకు ఇప్పటికే చాలా పాడైపోయింది. పాదయాత్రలు చేసి మేము ఇది చేసాము, కరెంటు బిల్లులు పెంచారు అంటే గతంలో బిల్లులు ఇప్పుడు చూపిస్తున్నాడు అందులో. అది జనాలకి తెలియటల్లా. పథకాలు ఇస్తే సరిపోదు, వాళ్ళ అవసరాలు కూడా తీర్చాలా, గడప గడప కూడా రావాలా. కానీ వచ్చింది లేదు. మేము ఏదైనా చెప్పినా, ఏదైనా రిపోర్ట్ ఇచ్చినా చేసింది లేదు. వచ్చి ఇది చేసాం అది చేసామంటే ఏం లాభం అండి? వచ్చే వాళ్ళందరికీ వచ్చినాయి పథకాలు. రాని వాళ్ళు ఎంత ఇబ్బంది పడ్డారు, రాని వాళ్ళు ఎంత బాధపడ్డారు, ఎంత ఏడ్చారు. ఎంతమంది కార్డులు పోయినాయి, వైట్ కార్డులు, రేషన్ కార్డులు పోయి, ఎంతమంది పింఛన్లు పోయినాయి. వచ్చినాయి వచ్చే వాళ్ళకి పింఛన్లు ఎంతమంది పోయినాయి, ఎంతమంది ఏడుస్తున్నారు ముసలోళ్ళు, ఎంతమంది బాధపడ్డారు, ఎంతమంది వెళ్ళి మేము అడిగినా కూడా పట్టించుకోలేదు. అలాంటప్పుడు అండి ప్రభుత్వం వాళ్ళు వచ్చి పాదయాత్ర చేసి మీకేం కావాలి ఈరోజు అడిగితే ఎట్లా అండి? ఆ రోజు తీరిస్తే ఈరోజు మహిళలు ముందుకు వచ్చేవాళ్ళు కదా. తీర్చకపోబట్టే కదా ఇప్పుడు బాధపడుతున్నారు వాళ్ళు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చాకే కదా అందరిని పట్టించుకొని ఇంటింటికి వచ్చి చంద్రబాబు నాయుడు చెప్పకపోయినా ఇంటింటికి వచ్చి అడుగుతున్నారుగా వాళ్ళు. ఏమ్మా నీకేంటి ఇబ్బంది, నీకేం కావాలి, ఇలా అడుగుతున్నారు. అక్కడ దాకా ఎందుకు? నాకే కార్డు పోయింది. మేము ఎన్నిసార్లు తిరిగాము, కాళ్ళు అరిగిపోయేలా తిరిగా, రాలా. గతంలో రాలేదు. అమ్మా వాళ్ళు అడ్రస్సే వస్తాయమ్మా, వాళ్ళు పట్టించుకుంటే వస్తుందమ్మా, వాళ్ళు చెప్పాలమ్మా, ఇలా చెప్పారు. కానీ ఈ ప్రభుత్వం వచ్చాక ఇలాగ వచ్చింది అనగానే మేము వెళ్తే అమ్మ ఇలా పలానా పెట్టండి అన్నారు. పెట్టాం. వస్తే మాకు సంతోషమే. అలా పట్టించుకోవాలా, మీరు చెప్తే సరిపోదు, అన్నీ చెయ్యాలా. చేస్తేనే మహిళలు ముందుకు వస్తారు. పరిపాలన బాగోలేదు అనుకోండి, 2029లో మీరు ఇబ్బంది పడతారు. అప్పుడు ప్రజల యొక్క దగ్గర ఒక ఆయుధం ఉంది. ఏంటి? ఓటు అనే వజ్రాయుధం ఉంది.
అదేం చేస్తారంటే 5 సంవత్సరాల పాటు చూస్తారు పరిపాలన ఎలాగుంది, లాండ్ ఆర్డర్ బాగుందా, శాంతి భద్రతలు బాగున్నాయా, పరిపాలన అడ్మినిస్ట్రేషన్ బాగుందా, ఇవన్నీ చూసుకుంటా, పేదవాడికి న్యాయం జరుగుతుందా, ఇవన్నీ చూసుకుంటారు. చూసుకుని ఈ గవర్నమెంట్లో బాగుందిరా బాబు అనుకుంటే 2029లో అదే గవర్నమెంట్ వస్తుంది. లేదనుకో మా ఇష్టం వచ్చినట్టుగా మేము చేస్తాం అనుకుంటే 2029లో ఇబ్బంది పడతారు. అది ఈ పాదయాత్ర సెంటిమెంట్ అనేది కలిసి వస్తుంది అంటారా? పాదయాత్ర కలిసి వస్తుందా అంటే వాళ్ళు ఏ ఉద్దేశంతో వస్తున్నారో మనకైతే తెలియదండి. కానీ జనాలకు ఉంది ప్రాబ్లమ్స్ కాబట్టి వాటిని సాల్వ్ చేస్తానంటే యాక్సెప్ట్ చేస్తాను. ఆ పాదయాత్రలో అందరూ ప్రజల సమస్యలు తెలుసుకుంటారు మళ్ళీ అన్నమాట. అలా తెలుసుకోబట్టే కదండి ప్రతి ఒక్కరికి కూడాను ఇంటింటికి అన్ని నిత్యావసరాలు అందేలాగా రేషన్ కానీ ప్రతిదీ కూడా వాలంటీర్స్ని పెట్టి ఇంటింటికి వచ్చి ప్రాబ్లమ్స్ తెలుసుకునేలాగా చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ నేతలతో భేటీ అయ్యారు. దీనికి సంబంధించి కూడా అందరూ సోషల్ మీడియాలోకి రావాలి, మీకు అన్యాయం జరిగితే సోషల్ మీడియాలో కట్టండి, మీ అందరు నేను పాదయాత్రలో కలుస్తానని చెప్పేసి కూడా అంటున్నమాట. మీరేం చెప్తారు? ఆయన కలుస్తానంటే ఖచ్చితంగా కలుస్తారండి. ప్రాబ్లం ఏమి అంటే ఎవరికి ప్రాబ్లం అయినా రియాక్ట్ అవుతారు. బట్ ప్రాబ్లమ్స్ అయితే జరుగుతూనే ఉన్నాయి. చిన్నపిల్లల మీద కానీ అత్యాచారాలు కానీ మహిళలను చంపడం కానీ హెరాస్ చేయడం కానీ రౌడీయిజం కానీ ఏది అయితే కంట్రోల్ అయితే అవ్వలేదు. గత ప్రభుత్వంలో ఎలా జరిగినాయో ఇప్పుడు కూడా అలాగే జరుగుతున్నాయి. వాటిని ఆపుదామన్నారే కానీ ఇంతవరకు ఆపింది లేదు, ఏం లేదు. రోజుకొచ్చి న్యూస్ పేపర్స్లో న్యూస్ వస్తూనే ఉంది. ఎవరో ఒకరి మీద అటాక్ జరగటం, చిన్నపిల్లల మీద అత్యాచారాలు జరగటం ఇవన్నీ జరుగుతూనే ఉంది. అంటే పాదయాత్ర చేస్తాను 2019లో ఎలాగైతే పాదయాత్ర చేస్తే నేను ఎన్నికల్లో గెలిచామో మళ్ళీ అదే విధిగా 2029లో కూడా పాదయాత్ర చేస్తానని చెప్తున్నారు. ఈసారి మనమే ప్రభుత్వ అధికారంలోకి వస్తుంది, మంచి రోజులు రాబోతున్నాయి. మంచిదే కదా, వస్తే మంచిదే కదా, చూద్దాం. 3 ఏళ్ళు కళ్ళు మూసుకుంటే మళ్ళీ అధికారం చూద్దామండి. ఎవరు వాళ్ళ నమ్మకాలను బట్టి ఉంటాయి, వాళ్ళకి జరిగింది మంచితనం జరిగిన బట్టి ఉంటాయి. నాకు ఇది జరిగింది ఈ బాబు వల్ల అనుకుంటే వాళ్ళకి ఇష్టపడి చేస్తారు ఏదైనా. కాదు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏంటంటే ఏం చెప్తారు? గత ప్రభుత్వం అంటే బాగానే చేసేవాళ్ళు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చి చేస్తాం అంటున్నారు. అందులో పేదలందరూ మరి జగన్ అంటే అన్ని హామీలు ఇచ్చాడు, నిలబెట్టాడు. మరి ఈయన వచ్చి నిలబెడతానంటున్నాడు. మరి ఎప్పుడైతే నిలబెడతారో తెలియదు. మరి అందరూ నమ్మి ఓట్లు వేశారు, చూస్తున్నారు జనాలు. అంటే ఈ పథకాలు ఇంప్లిమెంట్ చేయాలంటే రాష్ట్ర ఖజానా చూస్తే ఖాళీగా ఉంది, కొంచెం టైం పడుతుంది ఇంప్లిమెంట్ చేయడానికి. టైం పడుతుంది అంటున్నారు. మరి ఎప్పుడు చేస్తారో తెలియదు. మరి అంటే జగన్మోహన్ రెడ్డి పథకాలు ఇచ్చాడు కరెక్టే, కానీ అప్పులు తీసుకొచ్చి పథకాలు ఇచ్చాడు, ఆ అప్పుల్ని మేము తీరుస్తున్నాము అంటున్నాం. ఏమో ఆ విషయం మనకు తెలియదు. కానీ మరి పేదపడికి అన్నది ఇల్లు మాత్రం ఇచ్చాడు, పట్టాలు ఇచ్చాడు, ఇల్లు మాత్రం ఇచ్చాడు. మా స్థలం చెప్పలేదు, ఏమి డబ్బులు కట్టమని చెప్పలేదు. 35,000 కట్టించుకున్నారు. మరి మనకి తెలియదు, మనకి ఎంతవరకు కరెక్టో. మరి వీళ్ళు వచ్చారు ఎంతవరకు చేస్తాం అంటున్నారు, కానీ మరి ఎంతవరకు కరెక్టో మనకు తెలియదు.